విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాల మీదకి వచ్చింది. స్వల్ప వాగ్వాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. ముగ్గురు విద్యార్థులు కలిసి మరో విద్యార్థిపై దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలోని శ్రీ చైతన్య కాలేజీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీలో విజయవర్ధన్ రెడ్డి అనే విద్యార్థిపై మరో సెక్షన్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తలపై కొట్టారు. తల మెడపై విచక్షణారహితంగా బాదారు. దీంతో విజయవర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే విద్యార్థిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన కాలేజీ యాజమాన్యం స్టూడెంట్స్ బంధువులు వచ్చేంత వరకు ఏమీ పట్టనట్లు వ్యవహరించిందని సమాచారం. 3 గంటల పాటు కాలేజీలోనే విద్యార్థిని ఉంచారని తెలిసింది. చివరికి విద్యార్థి బంధువు వచ్చి ఉప్పల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్స్ గాయం పెద్దదని మరో హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పడంతో నాగోల్లోని కామినేని హాస్పిటల్కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గడ్డ కట్టిందని, ఈ చికిత్స తమ వద్ద అందుబాటులో లేదంటంతో హైదర్గూడలోని అపోలో హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. 48 గంటలు గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అయితే ఇంత జరిగినా కాలేజ్ యాజమాన్యం పెదవి విప్పటం లేదు. కాలేజీకి సెలవు ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇదిలా ఉంటే దాడి చేసిన విద్యార్థులను ఘటన జరిగిన రోజు మధ్యాహ్నమే కాలేజ్ యాజమాన్యం ఇంటికి పంపించేయటం పలు అనుమానాలకు తావునిస్తోంది. బాధిత విద్యార్థి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరిని కేసు నుంచి తప్పించాలని అంబర్పేట్ పోలీసులపై ఒత్తిడి కూడా వస్తున్నట్లుగా సమాచారం.